హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మే 15వ తారీఖు శుక్రవారం. ఈరోజు మార్కెట్లో టాటా కారు ఏదైతే ఉందో, టాటా ప్యాసింజర్ వెహికల్స్ ఉంది కదా, టాటా మోటారు పీవీ, దీంట్లో మాత్రం ర్యాలీ, సూపర్ ర్యాలీ వచ్చింది ఫ్రెండ్స్. గత రాత్రి అందించాం మనం దీని తాలూకు యొక్క వార్తను అందించాం. సో ఈరోజు అద్భుతంగా టాటా ర్యాలీలు అయితే లాభాలు వచ్చినాయి. మనం కూడా ట్రేడ్ చేసాం. దాని తాలూకు వివరాలు చివరిలో చూపించే ప్రయత్నం చేద్దాం. అలాగే నిఫ్టీ ఈరోజు సూపర్ మంచి గ్యాప్ అప్ వచ్చింది. మంచి గ్యాప్ అప్ అంటే మంచి గ్యాప్ అప్ కాదు, కాకపోతే పర్వాలేదు, క్యాచబుల్ అని చెప్పొచ్చు అనమాట. సో కంఫర్ట్గా ఉంది ఈరోజు మార్కెట్. నిఫ్టీ చక్కగా ఒక చిన్న గ్యాప్ డౌను, ఆ తర్వాత మంచి రికవరీ వచ్చింది, మళ్ళీ చివరిలో పడింది. సో ఇందువల్ల నిఫ్టీలో మనకి అద్భుతమైన ట్రేడింగ్ అవకాశం అయితే వచ్చిందనమాట. సో అలాగే ఈరోజు అతి ముఖ్యమైన వార్త ఏంటంటే, మన దేశీయ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ అయితే పెంచారు. పెద్దగా పెంచలేదని చెప్పొచ్చు. లీటర్కి 3 రూపాయలే, పెద్దగా బాధపడాల్సినంత రేట్ అయితే కాదు. నిన్నంతా కూడా మార్కెట్లో ఒక ఫాల్స్ న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. 20 రూపాయలు పెంచుతున్నారు, 30 రూపాయలు పెంచుతున్నారని చెప్పి. అటువంటిది ఏం లేకుండా కేవలం ఒక 3 రూపాయలు పెంచారు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇదేమీ పెద్ద మార్కెటింగ్ నెగిటివ్ న్యూసే కాదు. నిన్న బ్రహ్మాండమైన రిజల్ట్స్ ప్రకటించిన టాటా మోటార్స్ పాసెంజర్స్ వెహికల్, టాటా మోటారు పీవీ, టీఎంపీవీ అనమాట. సో దీంట్లో ఈరోజు సూపర్ ర్యాలీ అయితే వచ్చింది. ఒక దశలో 368 రూపాయలు ఆ రేంజ్ కూడా వెళ్ళిపోయింది. అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. మంచి రేంజ్లోకి వెళ్ళింది. మంచి లాభాలు కూడా మనం అందిపుచ్చుకున్నాం. టాటా మోటార్స్లో మంచి కాల్స్ చేసాం మనం. మంచి లాభాలు కూడా వచ్చినాయి. చివరిలో చూపించే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన కంపెనీ, మంచి కంపెనీ. టాటా మోటార్స్ రెండుగా ఇప్పుడు విభజించబడింది కదా. ఒకటి పాసెంజర్ వెహికల్స్, రెండవది కమర్షియల్ వెహికల్స్ అనమాట. రెండు కూడా మంచి మూమెంట్లో ఉన్నాయి. కాకపోతే పాసెంజర్స్ వెహికల్స్లో ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్, అంటే ఏదైతే బ్యాటరీ కార్స్ ఉన్నాయో దాని ద్వారా టాటా మోటార్స్ అయితే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా చెప్పాలంటే మారుతి మోటార్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే ఈవీ సెగ్మెంట్లో ఇప్పుడు టాటా మోటార్సే మార్కెట్ లీడర్ అని చెప్పొచ్చు. యూజియామా పవర్ అంటే పాత పేరు యూటీఎల్ సోలార్ అని ఉంటుందన్నమాట. సోలార్ సెగ్మెంట్లో లీడింగ్ కంపెనీ చెప్పొచ్చు. ఈరోజు అద్భుతమైన రిజల్ట్స్ అయితే ప్రకటించింది. దాదాపు 5% అప్పర్ సర్క్యూట్ అయితే క్లోజ్ అయింది. దీనికి కారణం ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్యాట్ దాదాపు 107.5% పెరిగి 106.3 కోట్లుగా వెళ్ళిపోయిందనమాట. సో రెవెన్యూ కూడా 87.5% పెరిగింది. సో మంచి కంపెనీ, సోలార్ ఇండస్ట్రీకి చాలా పెద్ద ఎత్తున మంచి సేవలైతే, సర్వీస్ అయితే అందజేస్తుంది. మోనోపల్ అని చెప్పచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆయిల్ ఇండియా కూడా రిజల్ట్స్ అయితే బ్రహ్మాండంగా ప్రకటించింది. ప్యాట్ ఆల్మోస్ట్ 62% జంప్ అయిందనమాట. ప్రాఫిట్ 2424 కోట్లుగా ఉంది. డివిడెండ్ కూడా ప్రకటించారు. కాకపోతే గత 2 నెలలుగా జరుగుతున్న ఈ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వారితో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఓఎంసీ అంటాం కదా మనం, ఓఎంసీస్, ఈ కంపెనీల ఆదాయం బాగా పడిందని చెప్పచ్చు. లేకపోతే మన ఆయిల్ కంపెనీలు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి, అలాగే ఆయిల్ ఇండియా, ఇవన్నీ కూడా మరింతగా ఇంతకు మించి దాదాపు డబుల్ స్థాయిలో లాభాలు అయితే ప్రకటించాయి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం మాత్రం లాభాల మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించింది చెప్పొచ్చు. బంగారు ఆభరణాల మీద రుణాలు ఇచ్చే సంస్థలన్నీ కూడా మంచి అద్భుతమైన లాభాలు పంచుకుంటున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముత్తూట్ ఫైనాన్స్ కూడా అద్భుతమైన లాభాలు అయితే ప్రకటించింది. ప్రాఫిట్ ఏకంగా డబుల్ అయింది. ఎందుకంటే 3 నెలల క్రితం గోల్డ్లో ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ వచ్చిందో మనం గమనించాం. మధ్యలో కొంచెం పడినా కూడా మళ్ళీ బ్రహ్మాండ రికవరీ అయితే వచ్చిందనమాట. యుద్ధ భయాలు, చమురు పెరగడం ద్వారా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బ్రహ్మాండంగా వెళుతుంది. గోల్డ్ కూడా ప్రతిరోజు కూడా నిరంతరం మంచి లాభాలతోనే పెరుగుతూ ఉందన్నమాట. అందువల్ల ఈ బంగారు ఆభరణాల మీద లోన్లు ఇచ్చే కంపెనీలు, అలాగే బంగారం నిల్వలు ఎక్కువగా కలిగిన కంపెనీలు మాత్రం మంచి లాభాలు ప్రకటిస్తున్నాయి. అందులో ఈ ముత్తూట్ ఫైనాన్స్ కూడా మంచి లాభాలు ప్రకటించింది. మన దేశం అలాగే ఈ మధ్యనే ఓపెక్ నుండి బయటపడి వేరుకుంపటి పెట్టుకున్నటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే సొంతగా నిర్ణయాలు తీసుకునే ఇప్పుడు స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఓపెక్లో గ్రూప్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది. ఇప్పుడు సొంతగా అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు, అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మన దేశం ఇప్పుడు యూఏఈ డిఫెన్స్, గ్యాస్ సప్లై, అలాగే ఒక ఆయిల్ రిజర్వ్స్ మీద ఒక వ్యూహాత్మక అంటాం మనం, స్ట్రాటజిక్, దీని మీద ఒక అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నామని చెప్పొచ్చు. ఇప్పుడు యూఏఈ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది. తన దేశీయ అవసరాలకు తగ్గట్టుగా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ మధ్య ఇజ్రాయెల్తో కూడా రక్షణ ఒప్పందం చేసుకుంది. అద్భుతమైన విషయం అది.
మన దేశం భవిష్యత్తులో ఈ హార్మోజ్ జలసంధి ద్వారా వచ్చే ఈ ఇబ్బందులన్నీ కూడా తప్పించుకోవడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ అనేది వేసింది చెప్పొచ్చు అనమాట. ఒమన్ దేశం నుండి ఒమన్ మనకి ఈ ఎల్ఎన్జి, ఎల్పిజి, సిఎన్జిలు బాగా సప్లై చేస్తుందన్నమాట. సో ఒమన్ నుండి డైరెక్ట్గా మన గుజరాత్ వరకు కూడా సముద్ర గర్భంలో 40,000 కోట్ల రూపాయలతో ఈ గ్యాస్ పైప్ లైన్ల ప్రాజెక్ట్ అయితే ప్రకటించింది చెప్పొచ్చు. దీని ద్వారా లబ్ధి పొందే కంపెనీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్‌గా ఎల్&టి అయితే ఉంటుంది. ఇది నా సొంత అభిప్రాయం అనమాట. సో ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే మనం ఇక ఈ హార్మోజ్ జలసంధి ద్వారా వచ్చే ఇబ్బందులు కూడా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా బ్రహ్మాండంగా సప్లై అయితే జరుగుతుందనమాట. సో ఇది ఒక మంచి మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ $106గా ఉందన్నమాట బ్యారెల్ మన లెక్కల్లో వేసుకోవాలంటే. సో ఈ $100కు పైబడిన ప్రతిసారి కూడా మన జీడిపి మీద దాదాపు 0.5% ఒత్తిడైతే వస్తుంది. అందువల్ల మనం కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏం చేయాలంటే మనం కూడా కాస్త అనవసరపు ప్రయాణాలు, అలాగే చిన్న చిన్న పనులకు కూడా మనం ఏం చేస్తాం, బండ్లు తీసేస్తుంటాం, టూ వీలర్ తీసేస్తుంటాం. ఓ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్నా కూడా మనం ఈజీగా బండి తీసుకొని అటు ఇటు తిరిగి వస్తుంటాం. అలా కాకుండా ఒకేసారి 2, 3 పనులు పెట్టుకొని బయటికి వెళ్ళడం, అది కూడా ముఖ్యంగా వాకింగ్ ద్వారా మనం వెళ్ళటం వల్ల మనకి హెల్త్‌కి ఆరోగ్యం ఉంటుంది. అలాగే మనకి జేబుకి కూడా చిల్లు పడకుండా ఉంటుంది. పైగా పెట్రోల్, డీజిల్ కూడా పెరిగింది కాబట్టి లీటర్‌కి ₹3 కదా అని తీసుకోకండి. సో ఓవరాల్‌గా చూడాలంటే మనకి ఖర్చు కొంచెం పెరిగినట్టే కదా! అందువల్ల కాస్త జాగ్రత్తగా ప్లానింగ్ ప్రకారం మనం చూసినట్లయితే గనక ఈ సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ మనం ఎంత కావాలంటే అంత తిరగొచ్చు బండ్ల మీద. ఏమంటారు? సో రేపు సాటర్‌డే, సండే ఏదో టైం పాస్ వీడియోలు చూసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా చక్కగా నేర్చుకోండి. మీకు గనక నిజంగా రియల్‌గా స్టాక్ మార్కెట్‌లో మీ అంతట మీరు ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సిందే. వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఎలా చేయాలి, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, అసలు కాలా పుట్ట డైరెక్షనల్ మూమెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అక్కడికి వచ్చి పూర్తి వివరాలతో పొందండి. ఈరోజు మార్కెట్ మంచి చిన్న గ్యాప్ డౌన్, మంచి రికవరీ వచ్చింది. ఆ తర్వాత బాగా పడింది. సో సెన్సెక్స్ చివరికి ఒక 160 పాయింట్లు నష్టంతోనే 75,237 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 472 పాయింట్ల నష్టంతో 60,489 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 కేవలం ఒక 46 పాయింట్ల నష్టంతో 23,643 వద్ద క్లోజ్ అయింది. ఏకంగా ఇది యాక్చువల్గా మధ్యలో 23,900 దాదాపు టచ్ అయినంత పని అయిందనమాట. చివరిలో సెల్లింగ్ ప్రెజర్ ద్వారా మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా కేవలం ఒక 419 పాయింట్ల నష్టంతో 53,711 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ 129 పాయింట్ల నష్టంతో 25,343 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ సెలెక్ట్ 97 పాయింట్ల నష్టంతో 14,169 వద్ద క్లోజ్ అయింది. ఈరోజు మనం నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉన్నటువంటి నిఫ్టీ 23,600 కాలు 255 వద్ద మొదట ట్రేడ్ తీసుకున్నాం మనం. ఇది ట్రైనింగ్ మెంబర్స్ కోసం అనమాట. ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్ అండ్ నాట్ టు బి ట్రేడర్ అని చెప్పి. అంటే ట్రేడింగ్ అయితే చేయకూడదు. జస్ట్ అక్కడ ఆ కాల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది తర్వాత మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఇలా చెప్తానమాట. ఈ 23,600 కాల్ బ్రహ్మాండంగా ₹300 దాటింది. తర్వాత మనం 338 అలాగే 390 పెట్టిన టార్గెట్ రాలేదు. 330 వరకే వెళ్ళింది. అంతవరకే వెళ్ళింది. మన టార్గెట్ అయితే రాలేదు. కాకపోతే మొదట తీసుకున్నప్పుడు 230 దగ్గర మనం బ్రహ్మాండంగా ఎగ్జిట్ అయ్యాం. దాదాపు మనకి 75 పాయింట్ల లాభం అయితే వచ్చింది. మళ్ళీ ఇమ్మీడియట్‌గా బాగా పడిన తర్వాత 208 వద్ద తీసుకున్నాం బ్రహ్మాండంగా. ఈసారి ఏకంగా అది మళ్ళీ 270కి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అయిపోయాం. ఈసారి కూడా మనకొక 60 పాయింట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒక 75ను 60 135 పాయింట్ల లాభం అయితే వచ్చిందనమాట. సో ఇదే కాలు ఈరోజు అక్కడే ఎందుకు కొనాలి? అక్కడే ఎలా తీసుకోవాలి మనం? అక్కడి నుండి ఎక్కడి వరకు మనం వెయిట్ చేయొచ్చు. టార్గెట్ రాకపోయినా కూడా ఇమ్మీడియట్‌గా పడిపోతున్న క్రమంలో ప్రాఫిట్స్ ఎలా బుక్ చేసుకోవాలి. ఇవన్నీ వివరంగా చూపించడం అంటే మీకు చెప్పడం కోసమే ఇవన్నీ చూపించాననమాట. సో ట్రేడ్ హౌ టు సెలెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఇది నేర్చుకుంటేనే మంచి లాభాలు వస్తాయి కదా! ఇదే మనం ట్రైనింగ్‌లో కాన్సంట్రేషన్ చేసే పాయింట్. ఈరోజు నిఫ్టీలో నేను ఒక సింగిల్ ట్రేడే చేశాను. సెకండ్ టైం చేయలేదు. అప్పుడు టాటా మోటార్స్‌లో బిజీగా ఉన్నానన్నమాట. సో ఫస్ట్ టైం చేసినప్పుడు మనకు ఒక ₹6,000 లాభం అయితే వచ్చింది. అద్భుతం. అలాగే బంధన్ బ్యాంక్ చిన్న ట్రయల్ వేసాం మనం. ₹1,206 వచ్చింది. హ్యాపీ. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ నిన్న కూడా చెప్పాను. వీడియోలో చెప్పాను క్లియర్ కట్‌గా.
సో ఈరోజు దాని మీద పడ్డాం మనం బ్రహ్మాండం అనమాట. ఏకంగా 23,160 రూపాయలు వచ్చింది. సో టోటల్‌గా 30,432 వచ్చింది. ఈ లాభాలు వచ్చిన ఉద్దేశం మీరు కూడా వచ్చేయండి. ప్రతిరోజు ఇంతింత లాభాలు వస్తాయని చెప్పే ఉద్దేశం కాదు. కాకపోతే మీ అంతట మీరు ఎలా నేర్చుకోవాలి? ఎక్కడ ఎటువంటి స్టాక్ ఆప్షన్ కావచ్చు, లేదా ఇండెక్స్ ఆప్షన్స్ ఎక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? లాభాలు ఎలా బుక్ చేసుకోవాలి? దీన్ని మీకు నేర్పించే ప్రయత్నం కోసమే చూపించాను తప్ప, ఇంత ఖచ్చితంగా లాభాలు వస్తాయని కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నష్టాలనేది కామన్. నష్టాలు వస్తూనే ఉంటాయి. నేనేమి స్పెషల్ కాదు. నేను నష్టం లేకుండా ట్రేడ్ చేయడం అంటూ జరగనే జరగదు. ఖచ్చితంగా నష్టాలు వస్తూనే ఉంటాయి. దానికి సిద్ధపడితేనే ట్రేడింగ్ నేర్చుకోవాలి, చేయాలి. ట్రైనింగులు తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగిందో, మనం ఏం ట్రేడ్ చేశామో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకున్నామో, ఎలా ఎగ్జిట్ అయ్యామో ఇవన్నీ కూడా నేను మీకు చూపించి, వివరించి చెప్పే ప్రయత్నం అయితే చేశాను. మార్కెట్ మైల్డ్ గ్యాప్ డౌన్‌తో ప్రారంభమైంది. మంచి రికవరీ వచ్చింది. అలాగే చివరికి కాస్త మైల్డ్ నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి అన్ని ఇండెక్స్‌లు కూడా. ఓకే. నో ప్రాబ్లమ్. కాకపోతే ఈరోజు మార్కెట్‌లో మాత్రం టాటా మోటార్స్‌లో బ్రహ్మాండ లాభాలైతే వచ్చినాయి. టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్ అనమాట. అద్భుతం. అలాగే మన నిఫ్టీ 23,600 కాల్ మనం 2 సార్లు చేసాం. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 135 పాయింట్ల లాభం అయితే వచ్చింది. అద్భుతం కదా! అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, బాగా ఐటీ స్టాక్స్ మాత్రం బాగా కోలుకున్నాయి. గత 4 రోజులుగా మంచి ఒత్తిడిలో ఉన్నాయి. ఏఐ సెగ్మెంట్ ద్వారా విపరీతమైన పోటీ వస్తుందని చెప్పి ఒక రకమైన అంటే పానిక్ న్యూస్ అయితే వచ్చింది. దాన్ని తట్టుకొని ఈరోజు దాదాపు అన్ని ఐటీ స్టాక్స్ కూడా మంచి లాభాల్లోనే ముగిసాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇన్ఫోసిస్ దాదాపు 2% కంటే ఎక్కువ లాభాలతోనే క్లోజ్ అయింది. అందువల్ల ఇప్పుడు ఐటీ స్టాక్స్ నెక్స్ట్ వీక్ నిఫ్టీకి సపోర్ట్ చేస్తామో చూడాలి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.